Hello everyone, welcome back to the channel. So already first year IP and second year IP changes already introduce అయినాయి. సో ఎవరెవరికి తెలీదో మొత్తం అంతా కూడా డీటెయిల్డ్గా షార్ట్గా చెప్తాను. మొత్తం అంతా కూడా తక్కువ టైం మొత్తం అంతా కూడా చెప్తాను. ఒకసారి ఫాస్ట్గా చూడండి. సో ఇప్పుడు మీరు తెలియని వాళ్ళు చూడండి. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ చేంజ్ వచ్చేసి బ్లూ ప్రింట్లో ఏమేమి చేంజెస్ వచ్చినాయి అంటే 1 సెకండ్. ఎస్, ఇప్పుడు బ్లూ ప్రింట్లో ఏమేమి చేంజెస్ వచ్చినాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ పేపర్ తీస్తున్నా. సో ఫిజిక్స్ బ్లూ ప్రింట్లో మీరు చూసుకుంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఇంట్రడ్యూస్ అయినాయి. దోస్ ఆర్ MCQs, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేశారు. సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కొత్తగా ఇంక్లూడ్ చేశారు. మిగతా అయితే యాజ్ యూజువల్ ఉన్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చేంజ్ ఎక్కడ వచ్చిందంటే మీరు ఫిజిక్స్ పేపర్ 60 మార్క్స్ రాసేవాళ్ళు, రైట్? కానీ ఇప్పుడు ఫిజిక్స్ పేపర్ వచ్చేసి 85 మార్క్స్ పేపర్ చేశారు, రైట్? అది సెకండ్ చేంజ్. అండ్ థర్డ్ చేంజ్ వచ్చేసి మీరు మ్యాథమెటిక్స్ పేపర్ రాసే ఉంటారు. 1A 1B 2A 2B కింద రాసి ఉంటారు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే 1A 1B కలిపి ఒక పేపర్ అండ్ 2A 2B కలిపి ఒకటే పేపర్ చేశారు. 75 కాకుండా టోటల్ 100 మార్క్స్ పేపర్ చేశారు. సింగిల్ పేపర్ 100 మార్క్స్. యాజ్ యూ కెన్ సీ హియర్ మా బ్లూ ప్రింట్ చూసుకుంటే కనుక సేమే ఉంటుంది. 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సేమ్ బైపీసీ వాళ్ళకు కూడా అదే చేశారు. మీరు చూస్తే ఇక్కడ చూడండి, జువాలజీ సెకండ్ ఇయర్ అని ఉంది. దిస్ ఈజ్ పార్ట్ బి. 1 సెకండ్. బాటనీ వచ్చేసి పార్ట్ ఏ. ఎస్, దిస్ ఈజ్ పార్ట్ ఏ. బయాలజీలో పార్ట్ ఏ పేపర్ ఇది. మీరు చూసుకుంటే 42 మార్క్స్ ఉంది ఓవరాల్. 42 మార్క్స్ పేపర్. అండ్ పార్ట్ బి వచ్చేసి జువాలజీ, దట్ ఈస్ 43 మార్క్స్. అర్థమైంది కదా? 42 43 టోటల్ 85 మార్క్స్ పేపర్. ఏంటది? బయాలజీ ఓవరాల్గా ఒకటే పెడతారు. ఇక్కడ విడివిడిగా చూపించారు కానీ ఎగ్జామ్ వాటికి ఒకటే పేపర్ పెడతారు. పార్ట్ ఏ పార్ట్ బి కలిపి ఒకటే పేపర్ పెడతారు. టోటల్ 85 మార్క్స్ పేపర్. ఏంటది? బయాలజీ. సో ఇక్కడ మీకు మోడల్ పేపర్ చూపిస్తాను చూడండి ఒకసారి. మోడల్ పేపర్ వచ్చేసి 1 సెకండ్. ఎస్, ఇక్కడ చూస్తే ఇదిగోండి బయాలజీ చూపిస్తాను ఫస్ట్. ఇక్కడ బయాలజీ చూస్తే ఇదిగోండి ఫస్ట్ పార్ట్ ఏ బాటనీ అండ్ పార్ట్ బి వచ్చేసి జువాలజీ పెట్టారు. ఓవరాల్ ఎన్ని మార్క్స్? 85 మార్క్స్ పేపర్. అంటే ఇప్పుడు బైపీసీ వాళ్ళకి బయాలజీ మొత్తం 85 మార్క్స్ ఉంటుంది, ఫిజిక్స్ 85 మార్క్స్ ఉంటుంది, కెమిస్ట్రీ కూడా 85 మార్క్స్ ఉంటుంది, రైట్? ఇంకోటి నెక్స్ట్ చేంజ్ చూసుకుంటే, నెక్స్ట్ చేంజ్ వచ్చేసి ఇంగ్లీష్లో కొంచెం చేంజెస్ ఉన్నాయి. ఏంటంటే చూపిస్తాను చూడండి. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇదిగోండి. ఇక్కడ మీరు నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు దాకా ఉన్న సిలబస్లో మీకు సెక్షన్ ఏలో ఉన్నవి అయితే అన్నీ ఉన్నాయి. యానోటేషన్స్ ఉన్నాయి, ప్రోజ్ పోయిటరీ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ నాన్ డీటెయిల్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది. అండ్ సెక్షన్ బిలో చూసేసరికి కాంప్రహెన్షన్ కూడా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఒకటి ఉంటుంది, అండ్ నాన్ డీటెయిల్ నుంచి కూడా ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఉంటుంది. చేంజ్ వచ్చింది ఎక్కడంటే ఈ క్లోజ్ టెస్ట్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. సేమ్ 5 మార్క్స్ పెట్టారు. నార్మల్గా మీకు దీని ప్లేస్లో ఐ థింక్ అడ్వర్టైజ్మెంట్ సంథింగ్ ఏదో ఉండాలి. అది కూడా చూపించేస్తాను చూడండి. ఇంతకు ముందు అయితే కనుక ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్, ఎస్, ఇదిగోండి నార్మల్గా ఇదిగోండి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఉండేవి. అడ్వర్టైజ్మెంట్స్ ప్లేస్లో ఏమొచ్చినాయి? క్లోజ్ టెస్ట్ వచ్చింది. అండ్ అలాగే నార్మల్గా ఇదైతే ఉంది కాంప్రహెన్షన్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఆల్రెడీ ఉంది. ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ సికి వచ్చేసరికి చేంజెస్ ఏం చేశారంటే యూ హ్యావ్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఈ 2 కూడా కొత్తగా యాడ్ చేశారు. అండ్ రిమూవ్ చేసినవి ఏమన్నా ఉన్నాయంటే ఒకటి డిస్క్రైబింగ్ ప్రాసెస్ తీశారు. ఇదిగోండి డిస్క్రైబింగ్ ప్రాసెస్ ఇది తీశారు. అండ్ కరిక్యులం విటే ప్లేస్లో రెజ్యూమ్ రైటింగ్ అని పెట్టారు. బోత్ ఆర్ సేమ్, రెండు పెద్ద తేడా ఏమి ఉండదు. కరిక్యులం విట్ అయినా రెజ్యూమ్ రైటింగ్ అన్నా సరే పెద్ద ఓవరాల్ చేంజ్ ఏం లేదు, రెండు ఒకటే. మిగతా అన్నీ అయితే సేమ్ యాజ్ యూజువల్ ఉన్నాయి. ఓవరాల్ చూసుకుంటే 100 మార్క్స్ పేపరే. అండ్ సాంస్క్రిట్ చూసుకున్నా కూడా పెద్ద చేంజెస్ ఏం లేవు. సాంస్క్రిట్ వచ్చేసి నార్మల్గా అయితే 100 మార్క్స్ పేపరే. ఎస్, సాంస్క్రిట్ పేపర్ వచ్చేసరికి యాజ్ యూజువల్ 100 మార్క్స్ పేపర్, రైట్? సో 100 ఇప్పుడు మీరు టోటల్ చూసుకుంటే దట్ ఈస్ 100 మార్క్స్ పేపర్. అండ్ బయాలజీ వాళ్ళకి వచ్చేసి 85. బయాలజీ 85 మార్క్స్, ఫిజిక్స్ 85 మార్క్స్, అండ్ కెమిస్ట్రీ 85 మార్క్స్. అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి ఇది ఎంపీసీ వాళ్ళకి వచ్చేసరికి మ్యాథ్స్ 100 మార్క్స్ పేపర్ ఉంటుంది, ఫిజిక్స్ 85 మార్క్స్ ఉంటుంది, కెమిస్ట్రీ 85 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ కలిపి 100 మార్క్స్ ఉంటాయి. ఇది టోటల్ ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చేసి ఎక్కడ వచ్చిందంటే అలైన్మెంట్ విత్ ఎన్సీఆర్టీ. దిస్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ స్టెప్ బై BIE.
ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే నార్మల్గా అయితే మీకు సిలబస్లో మొత్తం అన్నీ ఉన్నాయి ఎన్సీఆర్టీకి సంబంధం లేకుండా. నార్మల్గా ఎన్సీఆర్టీలో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో చూసుకుంటే మనకి మెటలర్జీ లేదు, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, పాలిమర్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఇవేమీ కూడా సిలబస్లో లేవు. కానీ మనం ఐపీ ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం మనకి ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ చదువుతాం ఎగ్జామ్లో రాసేవాళ్ళం కూడా. సో కానీ ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం చాప్టర్స్ అన్నీ తీస్తారు ఎన్సీఆర్టీతో అలైన్ అవ్వడం వల్ల. ఎన్సీఆర్టీలో ఏమేమైతే చాప్టర్స్ లేవో అవన్నీ కూడా ప్రజెంట్ ఏపీ ఐపీఈ సిలబస్లో లేవు. రైట్, ఇది మేజర్ చేంజ్. ఇది ఏంటంటే మేజర్ చేంజ్ ఇది. సో నాకు ఇదైతే చాలా మంచి స్టెప్ అనిపించింది నాకైతే. దిస్ ఈస్ గుడ్ స్టెప్ యాక్చువల్లీ. అండ్ మీకు ఏం కావాలంటే ఇక్కడైతే మేజర్ చేంజెస్ అయితే ఇవే. మీకు బ్లూ ప్రింట్స్ ఏం చెక్ చేసుకోవాలన్నా ఫర్దర్గా అయితే నేను కొన్నే ఖర్చు పెట్టాను. మీకు బ్లూ ప్రింట్స్ చెక్ చేసుకోవాలన్నా అయితే మోడల్ పేపర్స్ చూసుకోవాలన్నా సరే ఇవన్నీ కూడా BIE అఫీషియల్ వెబ్సైట్లో అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. నేను సెపరేట్గా లింక్స్ మెన్షన్ చేస్తాను. బ్లూ ప్రింట్స్ లింక్ అండ్ మోడల్ పేపర్స్ లింక్ 2 లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా సరే దాంట్లో ఇప్పుడు నేను ఓపెన్ చేసినట్టే మీరు కూడా చూసుకోవచ్చు. రైట్.